ప్రియ స్నేహితులారా, ఈ ఉదయకాలమున మరొక మిషనరీ జీవిత చరిత్రను మీ ముందుకు తీసుకురావడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి కృపను బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయమున మరొక మిషనరీ జీవిత చరిత్ర ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి కృప చూపిన దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మార్గరెట్ స్టీఫెన్ కెనడీ అనేటువంటి మిషనరీ జీవిత చరిత్రను ఈవిడ స్కాట్లాండ్ దేశంలో అబర్డీన్ అనేటువంటి ప్లేస్లో 1814 జనవరి 18వ తారీఖున ఈవిడ జన్మించారు. ఈ మార్గరెట్ స్టీఫెన్ కెనడీ భారతదేశానికి వచ్చి సేవ చేసినటువంటి మొట్టమొదటి జనానా మిషనరీల్లో ఒకరు. ఆ కాలంలో బహిరంగ ప్రదేశాలలో కనిపించడానికి కానీ, పురుషులతో మాట్లాడడానికి కానీ అనుమతించబడినటువంటి భారతీయ మహిళల యుద్ధకు స్వార్థను మోసుకు వెళ్ళడానికి ఈ జనానా పరిచర్య మహిళా మిషనరీల్ని పంపేది. అయితే దైవభక్తి కలిగినటువంటి ఒక క్రైస్తవ కుటుంబంలో జన్మించినటువంటి మార్గరెట్ గారు 13 ఏళ్ల నిండక మునుపే ఆత్మీయ విషయాలపై ఆసక్తిని పెంచుకున్నారు. అయితే చర్చికి హాజరు కావడం కంటే ఆత్మీయ సంబంధమైన పుస్తకాలతో నిండి ఉన్న తన తండ్రి యొక్క లైబ్రరీలో అంటే గ్రంథాలయంలో సమయాన్ని గడపడం అంటే ఆమెకు చాలా ఇష్టం. అయితే తన 7 అమ్మాయిలకి భిన్నంగా ఉండేటువంటి ఆమె నీతి కలిగిన జీవితాన్ని గడపడానికి ప్రయత్నించింది. అయితే ఒక సంఘ కూడికలో నీతి క్రియలపై ఇవ్వబడినటువంటి ఒక ప్రసంగాన్ని ఆమె విన్నప్పుడు అది ఆమె జీవితాన్ని మార్చేసింది. నేను ఒక స్వనీతి పరురాలుగా ఉంటే రక్షించబడ్డానికి తనకు దేవుని కృప అవసరం అన్నట్లుగా ఆమె వెంటనే గ్రహించింది. దాని ఫలితంగా ఆ రోజున ఆమె తన జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభువుకి సమర్పించుకుంది. అయితే భారతదేశంలో మిషనరీ అయినటువంటి ఆమె సోదరి ఎలీజా అన్నా నుండి పిలుపుని అందుకున్నటువంటి ఈమె బెనారస్కు చేరుకుంది. చాలా సున్నిత శరీరం కలిగినటువంటి మార్గరెట్ గారు భారతదేశం యొక్క కఠినమైన వాతావరణ పరిస్థితులకు తట్టుకోలేక చాలా ఇబ్బంది పడ్డారు. అయితే అనారోగ్యం కారణంగా ప్రారంభ దినాలని దేవుని కొరకు పనిచేయడం కంటే అధికంగా విశ్రాంతి తీసుకోవడంలోనే గడిపారు. అయితే ఎటువంటి అవరోధాలు కానీ అనారోగ్యం కానీ మార్గరెట్ యొక్క దృఢమైన మనసుకు సరితూగలేదు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా తనను అలవరుచుకున్నది ఆమె. హిందీ భాషను నేర్చుకున్నారు. అలాగే ప్రారంభంలో అనాథ పిల్లల మధ్య పరిచర్య చేశారు. వారి కొరకు ఆదివారపు బైబిల్ పాఠశాలను, సండే స్కూల్ను కూడా కండక్ట్ చేస్తూ వచ్చారు. ఇలా జేమ్స్ కెనడీతో అయితే ఈ స్టీఫెన్ కెనడీ గారు జేమ్స్ కెనడీ గారితో ఆమెకు వివాహం జరిగిన తర్వాత కుటుంబంగా వారు అల్మోరా అనేటువంటి ఒక ప్రాంతానికి తరలి వెళ్ళారు. అక్కడ ఆమె కుష్ఠరోగులకి సేవ చేయడంలో తన సమయాన్ని వెచ్చించి వారిలో అనేక మందిని క్రీస్తు కొరకు సంపాదించారు. ఇలా భారతదేశంలో మార్గరెట్ గారు చేసినటువంటి అతి ముఖ్యమైన పరిచర్య జనానా మిషనరీగా ఆమె జరిగించినటువంటి సేవ. వైద్య సేవలను లేదా విద్యను అందించడం కొరకు మాత్రమే భారతీయ మహిళలను కలవడానికి మహిళా మిషనరీలు అనుమతించబడినప్పటికీ వారిని సందర్శించడం వెనుకున్నటువంటి మార్గరెట్ ఉద్దేశం వారికి సువార్తను అందించడమైనది. అందును బట్టి ఆమె కొట్టబడవచ్చు లేదా చంపబడవచ్చు. అటువంటి ప్రమాదకరమైన పరిస్థితుల మధ్య కూడా ఆమె సందర్శించిన స్త్రీలు ఖచ్చితంగా యేసుక్రీస్తుని ఎరుగునట్లు ఆమె నిశ్చయపరిచారు. ఆ విధంగా ఆమె ఒక కూర్గి యువరాణిని కూడా క్రీస్తు కొరకు సంపాదించింది. చివరికి వృద్ధాప్య దశలో 1877వ సంవత్సరంలో మార్గరెట్ భారతదేశాన్ని విడిచి ఈడెన్బర్గ్ వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వృద్ధులకు, అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి, పేదలకు సేవ చేస్తూ దేవుని సేవలో ముందుకు సాగిపోయినటువంటి మార్గరెట్ స్టీఫెన్ కెనడీ గారు చివరికి 1891వ సంవత్సరంలో దేవుని కొరకు తాను పడిన కష్టం నుండి పరమ విశ్రాంతిని పొందారు. ప్రియమైన స్నేహితులారా, మీరు స్వనీతి నుండి మీరు విడుదల పొందారా? అయితే అలా
ఒకవేళ పొందలేకపోయినట్లయితే ఈ మార్గరెట్ స్టీఫెన్ కెనడీ గారి జీవితం ద్వారా మీరు స్వనీతిని పొంది దేవుని కొరకు వాడబడాలని ఆశిస్తున్నాను.